యావరుడు విస్తరణకు కోరగానే నిధులు మంజూరు చేస్తానని ముఖ్యమంత్రి గతంలోనే చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణం 9వ వార్డులో 11 లక్షలతో సీసీ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ జగిత్యాల పట్టణంలో నాణ్యతతో కూడిన పనులు జరుగుతున్నాయని, 20 ఏళ్ల నుండి నిరుపయోగంగా ఉన్న ధరూర్ క్యాంపు వాటర్ ట్యాంకును ఉపయోగంలోకి తీసుకువచ్చామని అన్నారు. 36 కోట్లతో అమృత్ కార్యక్రమంలో భాగంగా తాగునీటి పనులు జరుగుతున్నాయని, హనుమాన్వాడ, పోచమ్మవాడ, శంకులపల్లె నీటి కొరతకు నూతన వాటర్ ట్యాంకును నిర్మాణం చేపడతామని అన్నారు. ప్రజల సహకారంతో పట్టణ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ముఖ్యమంత్రిని కోరగానే 70 కోట్ల నిధులు జగిత్యాల పట్టణానికి మంజూరు చేశారని తెలిపారు. 50 కోట్లు పట్టణానికి, 20 కోట్లు విలీన ప్రాంతాలకు, రాయికల్కు 15 కోట్లు మంజూరయ్యాయని, 50 కోట్ల పనులు ఏ పనులకు కేటాయించాలి జీవోలో స్పష్టం చేశారని అన్నారు. మౌలిక సదుపాయాలు కల్పనలో నిధులు ఉపయోగించుకోవడానికి జీవోలో పేర్కొనడం జరిగిందని అన్నారు. యావరుడు విస్తరణకు కోరగానే నిధులు మంజూరు చేస్తానని ముఖ్యమంత్రి గతంలోనే చెప్పడం జరిగిందని అన్నారు. ప్రశ్నించడం కాదు, పని చేయడం ముఖ్యమని అన్నారు. జగిత్యాల అభివృద్ధికి అధికారులు బాధ్యత కూడా ఉండాలని అన్నారు. లేఅవుట్ లేకుండా ఇంటి నిర్మాణాలు చేపట్టరాదని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ స్పందన, మాజీ మున్సిపల్ చైర్మన్లు అడ్వాల జ్యోతి, గిర్ నాగభూషణం, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ శ్రీలత, డిఈ నాగేశ్వరరావు, సాగర్రావు, సత్యంరావు, రఘుపతి తదితరులు పాల్గొన్నారు. అది కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తాము అని చెప్తున్నాము. కానీ సంజయ్ అన్న నాయకత్వంలో మేము చాలా అభివృద్ధి పనులు చేసినాం మా వార్డులో. దాన్ని మా వార్డు ప్రజలు గ్రహించగలరని మరొకసారి తెలియజేస్తూ, మా వార్డులో చాలా పనులు అంటే ఎన్నెన్నో జరగని పనులు జరిగినాయని అందరు అంటున్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది. అదేవిధంగా మాకు మళ్ళొకసారి అవకాశం ఇచ్చి మళ్ళీ సంజయ్ అన్న నాయకత్వంలో మా మున్సిపల్ సహకారంతో మళ్ళొకసారి ఎన్నో పనులు చేస్తామని హామీ ఇస్తున్నాము. ఇప్పటికీ అసలు ఫస్ట్ మన వార్డులో స్టార్టింగ్ మేము రాగానే వాటర్ అస్సలు లేకుండే ఫస్ట్ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వాటర్ ట్యాంక్ ద్వారా మన హౌసింగ్ బోర్డులో చాలా వాటర్ ఇబ్బంది ఉంటే ఆ వాటర్ ట్యాంక్ ద్వారా ఆ ఇబ్బంది అంతా వెళ్ళిపోయింది. అదేవిధంగా మన హౌసింగ్ బోర్డులో చాలా విధంగా అన్ని రోడ్లు కంప్లీట్ అయినాయి హౌసింగ్ బోర్డు తరఫున. ఈరోజు 9వ వార్డుకి సంబంధించిన గతంలో కంటే కూడా ఎప్పుడైతే సంజయ్ వచ్చిన తర్వాత ఈ వార్డులో ఒకటి విశేషం ఏంటంటే ఎక్కువగా మొక్కలు నాటడం జరిగింది. ఎక్కడ చూసినా పచ్చదనంతో కనిపిస్తున్న ఈ ఏరియా మనకి ఇక్కడికి వచ్చినప్పుడు మనకు నిజంగా పూనా, మీ అందరికీ తెలుసో లేదో, పూణే వెళ్ళినప్పుడు మనకు ఎంత ఆరోగ్యంగా ఉంటుందో. పూణేలో మొత్తం గ్రీనరీ ఉంటుంది కాబట్టి సో మనకు ఆరోగ్యం కావాలంటే పూనా వెళ్ళాలి, లేదంటే మందులు కావాలంటే బాంబే వెళ్ళాలని చాలా మంది అనేవాళ్ళు. మరి అట్లాగే ఈ వార్డుకి వచ్చిన ప్రతిసారి పూనా వెళ్ళినంత ఆనందం వస్తుంది. ఎందుకంటే ఈ వార్డులో ఆ చెట్లు, ఆ వాతావరణం అంత అందంగా ఉంటాయి కాబట్టి. మరి 70 కోట్లు మన జగిత్యాలకు శాంక్షన్ అయిన విషయం అందరికీ తెలిసిన విషయమే. మరి 70 కోట్లు ఏ విధంగా యూజ్ చేయాలనేది కూడా గెజెట్ వచ్చింది. అవి షాపింగ్ కాంప్లెక్స్ కానీ, మరి అట్లాగే డ్రైనేజ్ కానీ, ఏదైతే మెర్జ్డ్ అయిన విలేజెస్ కానీ దానికి మనం డెవలప్ చేయాలనే ఒక గెజెట్ వచ్చింది. అది ఖచ్చితంగా అందరూ అర్థం చేసుకోవాలి. సో దాని ప్రకారంగా వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకి 70 కోట్లు వచ్చాయో ఇంకా కూడా ధైర్యం వచ్చింది, మన జగిత్యాల ఇంకా కూడా ఎంతగానో డెవలప్ అవుతాయని చెప్పేసి మరి ఇట్లాగే నిధులు తీసుకురావాలి, మన జగిత్యాల పట్టణంని, నియోజకవర్గాన్ని ఇలాగే డెవలప్ చేయాలని చెప్పేసి సంజయ్ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి పక్షాన కోరుకుంటూ, మరి ఇన్ని వార్డులకి ఇంతగానో ఫండ్ తీసుకొచ్చి మన వార్డులన్నింటినీ ఎంతగానో డెవలప్ చేస్తున్న సంజయ్ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జగిత్యాలకు ఏది కావాలన్నా సంజయ్ కుమార్ గారు పోతేనే సంతకాలు పెడతారు ముఖ్యమంత్రి గారు. నిన్నాక మొన్న కూడా ఒక 70 కోట్లు అంటే జగిత్యాల మున్సిపాలిటీ సెకండ్ స్థానంలో ఉన్నది. మరి అందులో 20 కోట్లు ఏదైతుందో కొత్తగా ఆయన వార్డులలో మిగతా 50 కోట్ల కొరకు నిన్న గెజెట్ ఇది ఇల్లు ఉన్నది. దేనికంటే ఒక 10 ఐటమ్లు పెట్టారు, వీటికే వాడుకోవాలని. మరి ఇదేదో 50 రోజులకి వచ్చిందని చెప్తారు, అది కాదు. ఈ పనులు వాడుకోవాలని ఈ జీవో ఇచ్చారు, వీటి కొరకే ఇవి వాడుకుంటారు. మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ 50 రోడ్డు విషయంలో ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారికి మరి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా నిధులు తీసుకురావడానికి అరవింద్ గారితో మాట్లాడుతున్నారు.
ఒకటేంటంటే ఇక్కడ ఊకుండి ప్రెస్ మీట్ నేను వీళ్ళతోటి సంజయ్ కుమార్ గారితో తిరగబట్టి మా పార్టీకి మద్దతు అప్పటికే జరుగుతున్న 7 నెలలు ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన, పనిచేసి చూపిస్తాడు ఆయన. నిన్న కూడా రోడ్ల క్లియరెన్స్ కావాలి ఫారెస్ట్ అంటే హైదరాబాద్ పోయి ఐఏఎస్ ఆఫీసర్ని కలిసి ఆ మేడం తీసుకొచ్చి నేను ఆ రోడ్ల వాళ్ళు చూపించాను. ఇక్కడ మీటింగ్ ఎవరికి ఆరైనా కానీ 6:30కు బీర్పూర్ పోయి ఆ రోడ్ల వాళ్ళు చూపించి తీసుకొచ్చాడు. మళ్ళీ ఆమె చెప్పింది మళ్ళీ ఢిల్లీ పోవాలంటే మళ్ళీ ఢిల్లీ పోవడం సిద్ధం. ఏదైనా కార్యాలయం పడి ఉండి పనిచేస్తే తప్పితే ఇక్కడ ఉండి ప్రెస్ మీట్లు పెడితే కాదు. అందుకొరకే వారు ఒక పట్టుదలతో ఉన్నారు. వారు ఈ ప్రాంత జగిత్యాలను ఏది ఏమైనా ఈ టర్మ్ లోపల మర్చిపోకుండా చేయాలని మరి గతంలో వారి తాత చొక్కారావు గారు అప్పటికి కూడా అప్పుడు కూడా జగిత్యాల పట్టణంలో ఐడిఎస్ఎంటీ నిధులు ఇవాళ మున్సిపల్ ఆఫీసు కానీ టౌన్లు కానీ అప్పుడు పార్లమెంట్ సభ్యులు ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అని చెప్పక తప్పదు. ఏది ఏమైనా పనిచేసే వాళ్ళని గుర్తించాలి. రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సంజయ్ కుమార్ గారు ఎవరిని బలపరిస్తే వారికి మనం మద్దతు చేసి తప్పకుండా వారు కాంగ్రెస్కు మద్దతు చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్గా చెప్తాడు. కాంగ్రెస్ పార్టీని అందరినీ మనం గెలిపించి మళ్ళీ మున్సిపాలిటీ మీద జెండా ఎగరేసుకుంటే రేపు మళ్ళీ అభివృద్ధి పథకంలో మనం ముందుకు గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇంకా 3 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటుంది. 300 సంవత్సరాలు డెవలప్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి పనిచేసే వాళ్ళని గుర్తించండి. చేపడుతున్నటువంటి పని ఇది TUFIDCలో ఉన్నటువంటి పని. అయితే TUFIDCలో ఇది వరకే మనము 9వ వార్డులోనే 3,20,00,000 పనులుంటే అందులో దాదాపు 1,68,00,000 పనులు పూర్తి చేసుకున్నాం. అంతేకాకుండా మా యొక్క సిబ్బంది కూడా ఇంజనీరింగ్ సెక్షన్ అండ్ శానిటేషన్ సెక్షన్ 9th వార్డు మీకు అందరికీ తెలుసు, విస్తీర్ణ పరంగా చాలా పెద్దది. ఇక్కడ వేకెంట్ స్పేసెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో వాటి మీద ఎక్కువగా దృష్టి అనేది మనము ఉంచాలి అని అంటే ఖచ్చితంగా శానిటేషన్ వాళ్ళ సహకారం అనేది చాలా అవసరం. సో ఇక్కడ పనిచేసినటువంటి పారిశుద్ధ్య సిబ్బందిని కూడా నేను అభినందిస్తున్నా. అంతేకాదు ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో TUFIDCతో పాటు మనం త్వరలో ఇంకా ఫ్యూచర్లో భవిష్యత్తులో మనం ఇక్కడ చేపట్టబోయే పనులలో కూడా అంతే వేగవంతంగా త్వరితగతంగా పనిచేయాలని చెప్పేసి ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళకు కూడా సూచిస్తున్నాం. ఇట్లా పనిచేసుకుంటూ ఎలాంటి కంప్లైంట్స్ రాకుండా కూడా చూసుకోవాలని చెప్పి చెప్తున్నాం. అంతేగా ఇది ఈ యొక్క వార్డులో నాట్ ఓన్లీ దిస్ మేము శానిటేషన్ కావచ్చు, మీకు అందరికీ తెలుసు ఎక్కడైతే వార్డు పెద్దగా ఉంటుందో అక్కడ టౌన్ ప్లానింగ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా బాగా చాలా పర్సిస్టెంట్ గా వస్తూ ఉంటాయి. సో వాటన్నిటి మీద కూడా మనం యాక్షన్ తీసుకోవాలంటే పని చేసుకోవాలంటే సిబ్బంది సహకారంతో పాటు మాకు ఈ యొక్క వార్డు ప్రజల సహకారం అనేది కూడా చాలా అవసరం. సో మేము సమన్వయంతో పనిచేయడానికి మేము చాలా సిద్ధంగా ఉన్నాం. మాకు కూడా మీరు సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. మీ సహకారంతో పాటు మీరు నెక్స్ట్ జరగబోయే ఏ కార్యక్రమంలోనైనా ఇంతే స్థాయిలో పాల్గొంటూ మా యొక్క పురపాలక సిబ్బందికి సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ ఇట్టి అవకాశం నాకు కల్పించినందుకు రియల్లీ థ్యాంక్ యూ. జగిత్యాలకే ద బెస్ట్ కాలనీ హౌసింగ్ బోర్డు కాలనీ ఉన్నదంటే మా గ్రామస్తులైన మాజీ మంత్రివర్యులు రాజేశ్వర గౌడ్ గారి వల్ల అని చెప్పి కూడా ఈ రోజు ఇక్కడ చెప్తా ఉన్నాం. ఇవాళ నర్సింగ్ కాలేజ్ ఉన్నదంటే అప్పుడు మా మిత్రుడు రమణ గారు ఇవ్వలే పార్టీలో ఉండని దాని ప్రయత్నం చేసి తీసుకొస్తే మధ్యలో అడ్డం పెడితే నేను పూర్తి చేయించిన చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. ఈ రకంగా ఈ ప్రాంత అభివృద్ధిలో నాకు దగ్గర వాళ్ళు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఎంతో మంది విశేషంగా కృషి చేశారు. ఇవాళ ప్రజల సహకారంతో పనులు చేయగలుగుతాం. ఇంతకుముందు కమిషనర్ గారు చెప్పారు, మేము ఎన్ని చేసినా ప్రజల సహకారం ఉండాలి. మీరు దరూర్ క్యాంపులో ఉన్న చాలా మంది నాయకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. మీరు అందరూ కూడా ఒక వాటర్ ట్యాంక్ కట్టి ఏళ్ళ కొద్దీ అది నీళ్లు నిండని పరిస్థితి మీరు అందరూ చూసిన మాట వాస్తవం కాదా? మీరే చెప్పండి. ఇక్కడనే కొంతమంది అతి ముఖ్య నాయకులు మున్సిపాలిటీలో పెద్ద పదవులు ఉన్న వాళ్లకు ట్యాంకర్లలో నీళ్లు పోయిన పరిస్థితి ఉండింది. నల్ల నడవలే, పేరు చెప్పదలుచుకోలే, ట్యాంకర్లలో నీళ్లు పోయినాయి. మా హరీష్ అడుగుని చెప్తారు. కానీ మీ అభిమానంతో గెలిచిన సంజయ్ కుమార్ ఎల్కబాయి వాడకెళ్లి మా యాదవ సోదరు కుటుంబ సభ్యులతో మాట్లాడి అదే మరి చరిత్ర. కుటుంబానికి సొంత అనుబంధం. ఎమ్మెల్యే అని కాదు, గౌరవించలే. కాలేజీ అప్పటికి ఎమ్మెల్యే నిధులు వచ్చినాయి. పోయి మాట్లాడి మా ఊరు యాదవులకు వాళ్ళకి సంబంధం అంతగా ఊరి కింద ఊరు లెక్క వాళ్ళతో ఉన్న అనుబంధంతో పోయి మాట్లాడి అక్కడ రోడ్ కట్ చేసి అక్కడికి వెళ్ళి పైప్ లైన్ తీసుకొచ్చి నింపిన తర్వాత కొన్ని ఏళ్లు పట్టి ఉన్న ట్యాంక్ ఇలా లక్షల లీటర్ల నీళ్లతోటి నిండుతుందని చెప్పి సందర్భంగా అప్పుడు వేరింది మన హౌసింగ్ బోర్డు కాలనీ నీళ్ల తిప్పలు కావచ్చు, తులసినగర్ వరకు కూడా వెళ్ళిందని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. అక్కడి నుంచి మనం కొత్త బస్ స్టాండ్ దగ్గర పైప్ లైన్ వేసుకొని ట్యాంక్ నింపుకొని అక్కడి నుంచి మనం బైపాస్ రోడ్డు సాయిబాబా గుడి దగ్గర కూడా నీళ్లు లేకుండా మనకు ఉమాశంకర్ గార్డెన్ దగ్గర పైప్ లైన్ వేసుకుని
ఇప్పుడు మళ్ళీ 36 కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తీసుకొచ్చాం. ఎంపీ అరవింద్ గారు మేము కలిసి శంకుస్థాపన చేసినాం. ఇంకా పెద్ద ఎత్తున నీళ్ల సమస్య లేకుండా మా మీడియా ద్వారా పదే పదే చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇంకా కిందికి శంకులపల్లె ధర్మపూర్ రోడ్డు ప్రాబ్లం ఉంది. అతిపెద్ద ట్యాంక్ నిర్మాణం చేయబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి ఈరోజు ఇక్కడ ఈ డ్రైన్తో పాటు ఇక్కడ సీసీ రోడ్డు కూడా మంజూరైంది. చాలా రోజుల నుంచి గుర్తుదారు రాక ఆగిపోయింది. మా రామ్ భయపడ్డాడు, అత్త అడుగుతారుగా వస్తామన్నారు. ఏందా అడిగా అసలు చేయడం అడగక అన్నం చేసి కొద్దిగా ఏదో గుర్తుదారు అటో ఇటో ఉంటే ఆడితే నన్ను రాని కదా. అంతలా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు నువ్వు పెడితే ప్రోగ్రామ్ పెట్టు లేకుంటే లేదు నేను వస్తా, నాకు తెలియడంలో ఇలా అని నేను అన్నా. నేను రాత్రి భయపడబట్టే రోడ్డు చేయలేదని నిలదీస్తారు ఎవరో అని చెప్పి. ఎందుకు నిలదీస్తారా? పనిచేస్తున్నారు కదా, అడుగుతారు. ప్రజలకు అడిగే హక్కు ఉంటుంది. అడిగిన దానివల్ల నిలదీసినట్టు ఎట్లా? మీకు అడిగే హక్కు ఉంటుందా? ఇల్లు రారా? రాష్ట్రంలో నన్ను కూడా అడగచ్చు, తప్పేముంది. మంచిగా మర్యాదగా కుటుంబ సభ్యుల్లాగా. నన్ను అడగకపోతే వాళ్ళు అడుగుతారు, కింది స్థాయిలో వాళ్ళు అడుగుతారు, ఇక్కడ వార్డు స్థాయిలో, నియోజకవర్గ మున్సిపల్ స్థాయిలో ఇప్పుడు ఏదైనా ఉంటే వాళ్ళు అడుగుతారు. తప్ప అడిగిన దానికల్లా నిలదీసినట్టు ఎట్లా కలుగుతుంది? వాటిని అడుగుతూనే ఉంటాయి. కాబట్టి ఈ ప్రాంతంలో ఇవాళ కోట్లాది రూపాయల పనులు చేస్తూ హరితహారంలో ఈ వార్డు నంబర్ 1 ఉంది. దాన్ని ఇంకా కూడా మంచిగా ముందుకు సాగించాలి. ప్రజల సహకారం ఉండాలి. ఇవాళ ఖాళీ ప్లాట్లు ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు చాలా మంది ఇల్లు పెట్టుకున్నారు. ఇక కొంతమంది ఉంటారు పెట్టిన చెట్లు ఇల్లు కట్టేటప్పుడు పీకి పారేసిన పేరేం చెప్పాలి, నా కళ్ళ ముద్ర మొత్తుకోగా విన్నారా? అది మరి ఇక వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాం. విద్యావంతులే అట్లా చేస్తే వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాం తప్ప ఇక దాన్ని నేను ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేను. విద్యావంతులే ముందడికి వచ్చి కట్టుకొని 3 ఫీట్లు కూడా వెనుకోమా అంటే దాన్ని ఇప్పుడు ఏం మాట్లాడతాం? పొద్దుగా అయితే పంచాయతీ పెట్టుకుంటూ కూర్చుంటామా? ఏం చెప్పింది కమిషనర్ మేడం? సహకారం ఉండాలి. అందరి సహకారం ఉన్నప్పుడు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం. దాంట్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని అతి ముఖ్యమైన విషయం మా మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఉట్టిగానే నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా అని మాటలు పడి నేను మాటిచ్చి అందరితో మాటలు పడతాను. నా ప్రజల కోసం, జగిత్యాల ప్రజల కోసం మాట పడతా అని తెలిసి కూడా మరి గత ప్రభుత్వంలో కూడా వాళ్ళు కూడా శ్రీనివాస్ యాదవ్ గారు సైకిల్ గుర్తుగా గెలిస్తే తీసుకొచ్చి మంత్రి పదవి ఇచ్చారు. వాళ్ళ పనుల కోసం సనత్ నగర్ కోసం చేసుకుంటే నేను నా జగిత్యాల కోసం పదవులు కూడా అడుగుతలేదు. నేను బరాబర్ నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా. కానీ నా జగిత్యాల పట్టణానికి చాలా అడిగినా అలా 100 కోట్ల రూపాయల నిధులు కావాలని చెప్పి అడిగినా అని చెప్పి కూడా ఈ సందే కాదు. ఆ 100 కోట్ల రూపాయల నిధులు అడిగిండు ఎమ్మెల్యే గారు. దానికి ఏమేం కావాలో రిపోర్ట్ పంపమని చెప్పి కూడా అప్పుడు నా ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ చిరంజీవి గారు ఉన్నప్పుడు వచ్చింది. ఆ కాగితాలన్నీ కూడా మున్సిపాలిటీలు ఉన్నాయని చెప్పి నేను తెలియదు. మరి దాంట్లో భాగంగా మొదటి విడతగా 50 కోట్ల రూపాయలు పట్టణానికి, 20 కోట్ల రూపాయలు జగిత్యాల పట్టణ పేద ప్రజలు డబుల్ బెడ్రూమ్ కొత్తలు వాళ్ళ కోసం, 15 కోట్ల రూపాయలు రాయకలకు. రాష్ట్రంలో అతి ఎక్కువ నిధులు వచ్చిన వాటిలో 2వ స్థానంలో జగిత్యాల ఉన్నదని చెప్పి సందర్భంగా ఈ పైసలు దేనికి వాడాలన్నారు? జగిత్యాల పట్టణంలో మౌలిక వసతులు పెంచడానికి, రోడ్లు వేయడానికి, డ్రైన్లు కట్టడానికి, పార్కులు చేసుకోవడానికి, మార్కెట్లు చేసుకోవడానికి, చెరువులు మంచిగా చేసుకోవడానికి. సో మౌలిక వసతుల కింద కరెంట్ వస్తుంది, స్కూళ్ళు వస్తాయి, ఇంకా దవాఖానకు అవసరం ఉన్న కాడ వస్తాయి, రోడ్లు వస్తాయి, మోర్లు వస్తాయి, కరెంటు స్తంభాలు అవసరం ఉంటాయి, లైట్లు అవసరం ఉంటాయి. ఈ రకంగా ఇవన్నీ కూడా ఉంటాయి. వాటి కోసం వెచ్చిస్తాం. దీంతో ఆగలేదు. ఖచ్చితంగా ఆశీర్వదించుకుని పిల్లలు మంచిగా పనిచేసేది ఇంకా టైం ఉన్నది. అందరూ కూడా సహకరించాలి. రాజకీయాలు పక్కన పెట్టి పక్కనంతా పరిస్థితులు వేరే ఉంటే మీరు నన్ను ఆశీర్వదించారు. ఏం చూసి ఆశీర్వదించి సంజయ్ కుమార్ 6 ఫీట్ల పొడుగున్నాడనా? కాదు, పనిచేసిండని చెప్పి ఆశీర్వదించారు. ఎస్, మళ్ళా పనిచేస్తాం. పనిచేయాలంటే నాకు ఇప్పుడు ఏం తొందర లేదు. 3.5 ఏళ్ళకి అసలు నా నడున పెట్టుకుంటే నేను లైన్లో ఉంటాను ఉండడం నాకే తెలియదు. కానీ ఇప్పుడు ఈ 3.5 ఏళ్ళు పనిచేయడానికి నన్ను బలోపేతం చేయండి, పనులు చేయించుకొని తప్పకుండా పనులున్నప్పుడు రండి. అడిగిన ప్రతిదానికి ప్రశ్నించాలని చెప్పి మేమేం అనుకోము. నా ప్రశ్నించే అలవాటు కొందరికి ఉంటుంది, పనులు చేసే అలవాటు కొందరికి ఉంటుంది. నాకు పనులు చేసే అలవాటు ఉంది. నాకు ప్రశ్నించడం ఎక్కువ పని లేదు. పనులు చేసిన దానికే నాకు ఓట్లు వచ్చినాయి.
ప్రశ్నించేటప్పుడు ప్రశ్నించాల్సి వస్తుంది, అది వేరే విషయం. ప్రశ్నించుకోవడానికి తప్పని నేను అన్నా ఎప్పుడు కూడా. అందుకే ఇంతకుముందు అన్నా, అడిగితే తప్పే ఉన్నది. ప్రతి ప్రశ్నించిన వాళ్ళు తప్పు పడతారా? అట్లా తప్పు పడితే ప్రజాస్వామ్యమే కాదు, డెమోక్రసీలో తప్పకుండా హక్కు. కానీ దానికి ఒక పద్ధతి ఉండాలి, పద్ధతి ప్రకారం ప్రశ్నించుకోవాలి, పద్ధతి ప్రకారం మాట్లాడాలి. ఏది పడుతుంది, ఏది మాట్లాడినా పేపర్లు వస్తుందనో, టీవీలు వస్తుందనో, సోషల్ మీడియా అయితే మన చేతుల్లో పని. ఏది పడతానని నేనే సెల్ ఫోన్లో పెట్టుకోవచ్చు. సో ఇక అట్లున్నదని చెప్పి మాట్లాడడం కాదు. ఒక పద్ధతి ప్రకారం మనం పోతే తప్పకుండా నిరంతరం మనం అభివృద్ధి చేసుకోవచ్చు. జగిత్యాల ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా ముందటికెళ్తున్న సందర్భంలో అధికారులకు కూడా సహకరించాలి, అధికారులు కూడా బాధ్యతాయుతంగా పనిచేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ముఖ్యంగా మా మున్సిపల్ అధికారులను గుర్తు చేస్తూ, అందులో టౌన్ ప్లానింగ్ అధికారులకు ఇక పాత గులగొట్టుకుంటూ ఓకురు ఆడోడు ఇడోడు చెప్తే కొత్త వాడి దగ్గర ఒక పద్ధతి ఉండాలి. అక్కడ పద్ధతి తప్పుతున్నది, అది నేను అందరి ముందే చెప్తున్నా, మీడియా ముందు చెప్తున్నా. దయచేసి ఆ పద్ధతి ప్రకారం పోతే ముందు తరం కన్నా బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ, ప్లాట్లు పెట్టి అమ్మేటోళ్ళు కొనేటోళ్ళు కూడా ప్లాట్లు అమ్మబడును అని పెట్టిన చూసిన ఆ ప్లాట్లు పెట్టిన వాళ్ళు జర వెనుక జరిగి పెట్టాలని చెప్పి కూడా రూల్. వెనుక కంటే మొత్తం నిమానం తెలిసిపెట్టలేదు. కానీ 30 ఫీట్ల రోడ్ లేకపోతే స్తంభం ఎట్లా ఎత్తాం, చెట్టు ఎట్లా పెడతావు, నల్ల పైప్ లైన్ ఎట్లా ఇస్తాం, మోర్ ఎట్లా కడతాం. మొన్న మా రాము కౌన్సిలర్ ఇంకో రాము ఎన్నుకున్నాడు, అక్కడికి పోతే ఒక దిక్కులు మోరు ఉన్నది, పైప్ లైన్ ఎత్తే 2 దిక్కుల మోరు ఏమంటారు. ఆ సందు ఉన్నదే 14 ఫీట్లు. 2 దిక్కుల మోరు కడితే 2 గదాలు పోయినాక ఇంకా 2 గదాలలో ఏ ఆటో రావాలి. అక్కడ మహిళలు అడిగింది నన్ను, అటు మోరు కట్టావు ఇటెందుకు కట్టమని. మా కడతా అటో ఇటో ముఖ్యమంత్రి దండం పెట్టుకొని, మున్సిపల్ శాఖ మంత్రి కూడా కాబట్టి తీసుకొస్తా. 2 మోర్లు కడితే ఒక్క ఆటో అది ఇంకోటి పోనే పోదాడు. పరిస్థితి అట్లున్నది. మరి ప్రజలు కూడా సహకరిస్తే మనం మౌలిక వసతులు తర్వాత పెంచుకోవచ్చు. నువ్వు 12 ఫీట్ల మీద కట్టుకున్నా కట్టడానికి అన్యాయం అంటే నేనేం చేయాలి? మా ఇంకా జగన్ ఉన్నాడు, వాళ్ళ వాడికలు వచ్చిన మొన్న నాకు రోడ్ వేయాలన్నారు. ఏదానికి 8 ఫీట్ల రోడ్ వేయాలి, 12 ఫీట్లు సార్ అంట. అప్పుడు కల్లేరేసుకొని చెప్పబడుతూ ఇలా. అప్పుడంటే లింగంపేట 12 ఫీట్ల మీద ఉన్నాయి, 14 ఫీట్ల మీద ఉన్నాయి, 18 ఫీట్ల మీద ఉన్నాయి. అల్లకల్లకు నా చుట్టూ 21 ఫీట్లు పెట్టినా, మళ్ళా కొనుక్కుంటే 24, ఇంకో 3 ఫీట్ల ఇంకా జరిపిన. చేష్టలు చేస్తారు, పాత లెక్కలు పెట్టుకోవద్దు కదా. దరూర్ శివారు ఉండే ఆ పక్కన, అప్పుడు 10 ఫీట్ల మీద పర్మిషన్ ఇచ్చారు, అది పల్లెటూరు కింద. నేను అప్పుడు ఎందుకు ఇచ్చినావు ఇప్పుడు ఎందుకు ఇవ్వంటే దాంట్లో అర్థం ఉంటుందా? కాలాన్ని బట్టి మారాలి. అంతరం అక్కడ దొరతనం చేసి ఇప్పుడు గది చేస్తాడు నడుతుంది. నేను 35 ఏళ్ళలో నా ఇంటికాడ చేసుకుని కూర్చోలేదు. మా ఇంట్లో ఓలీలో మంచి చెడు వస్తే ఆడికి పోయేస్తా. కాలాన్ని బట్టి మనం మారాలి. సందర్భాల్లో ఇంతమంది వచ్చినందుకు మరొకసారి ఇంత ఉడకపోతున్నది ఉన్నందుకు అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా మా మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.